కీమోలు చేశారు. మరి 2 నెలలు తిరిగి వచ్చింది కండి. ఎందుకు స్ప్రెడ్ అవుతాయింది మీకు? ఎందుకు లివర్‌లోనో, కిడ్నీలోనో, లంగ్‌లోనో కొత్తగా ఎందుకు బయటపడింది? మీరు చెప్పిన ప్రకారం కీమోలు ఇచ్చుంటే అవి చచ్చిపోయి ఉండాలి కదా, మారుమూలకెళ్ళి ఎతికి చంపేసి ఉండాలి కదా. క్యాన్సర్ ఎక్కడి నుంచి తిరిగి వచ్చింది? ఇప్పుడు అతనికి వచ్చిన 2 నెలల క్రితం 0 ఉండి ఇప్పుడు వచ్చిందంటే ఈ 2 నెలల్లో మీరు సినిమా హాల్లో ఊపించే సిగరెట్లు, తంబాకు, గుట్కా వీటితోనే వచ్చిందా? అవి చేయలేదు కదా. మరి ఏం చేయలేకపోతే 2 నెలల్లో కొత్తగా వచ్చిందా? 2 నెలల్లో కొత్తగా అయితే రాదు కదా. క్యాన్సర్ 2 నెలలు పొరపాటు కానీ కొత్తగా అయితే రాదు కదా. అంటే పాతదే వచ్చింది. మరి పాతది వస్తే మరి మీ సర్టిఫికేట్లో 0 ఎట్ట వచ్చిందండి? మీరు 3 నెలలకు ఒకసారి చెక్ చేయించమని చెబుతారంటే మీరు పర్మనెంట్ తగ్గించట్లేదు. ఎందుకంటే మీరు మురుగుంట మీద సెంటు కొడుతున్నారు. మీరు మురుగుంటను పూడ్చట్లేదు. మీరు మురుగుంటను పూడ్చడం ద్వారా వాసన అరికట్టడం పోయి మురుగుంట మీద సెంటు కొట్టడం ద్వారా చేస్తున్నారు. కొత్త పురుగు వచ్చినప్పుడు వాసన వస్తుంది. సమస్య ఏంటంటే ప్రజలకు వచ్చిన వ్యాధి పేరు క్యాన్సర్. ఇది సెల్ బేస్. మీరు దాన్ని ఆర్గాన్ బేస్ అని నిర్ధారించడమే బండబోతు. ఆర్గాన్ బేస్ అని నిర్ధారించారు. ఆర్గాన్ బేస్ అని నిర్ధారించి ఒక ఆర్గాన్ పీకేశారు. ఇంకోసారికి ఎట్లా వెళ్తుందండి అసలు? అది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? చచ్చిపోయేసరిగా కీమో రేడియేషన్ ఇచ్చేసి మీ ప్రకారం ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది?